నా కొడకల్లారా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నాట్ రీచబుల్ లో ఉంచి ఇక్కడికి వచ్చి తిరుగుతున్నారా? చెప్తాను రా మీ సంగతి. హలో, పోలీస్ స్టేషన్. స్టేషన్ పదండ్రా. ఆరువాడు ఉన్న చోటుకు వచ్చి బీటేస్తున్నారా? మిమ్మల్ని వదిలేదేలేదురా. వీడు నా ఫ్రెండ్ సార్. నిజంగా వీళ్ళంతా ఎవరు? వీళ్ళెవరో తెలుసు సార్. దోస్తు మేరా దోస్త్, నువ్వే నా ప్రాణం, నువ్వే నా ప్రాణం. హలో సార్, ఎనీ ప్రాబ్లం? మీ ఇంటి నుంచే కంప్లైంట్ ఫోన్ వచ్చింది. ఎవరో బేవర్ సెదవలు మీ ఇంటి ముందు వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని. నో 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 సార్, అదేదో ఫేక్ కాల్ అయి ఉంటుంది. అవును, అది ఫేక్ కాల్ అయి ఉంటుంది సార్. మేము అలాంటి వాళ్ళం కాదు. అవును కదరా? అప్పుడు వీళ్ళంతా ఎవరు? వీళ్ళెందుకు ఇక్కడ ఉన్నారు? సార్, వీళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళు. మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, అందుకే వచ్చారు. అది తప్ప వీళ్ళ నుంచి నాకే ప్రాబ్లం లేదు. అవును సార్. చూడమ్మా, వీళ్ళ వల్ల మీకు తొందర కానీ వాళ్ళ వల్ల మీకు తొందర కానీ ఆగ మొత్తంలో ప్రతి తల్లిదండ్రులు పిల్లల కోసం ఎదురుకాలంలో ఏవేవో చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఆడవాళ్ళ చుట్టూ పొరికి ఎదవల్లాగా తిరుగుతూ ఉంటారు. సార్, తప్పుగా అనుకోకపోతే డైలాగ్ ఇంకొకసారి చెప్తారా? నాకు వేరే పని లేదనుకుంటున్నావా? పని చూసుకోండి సార్. ఇకపోతే ఇంతకీ మీ పేరు? దివ్య. తుడుచుకుంటాం గానే, నువ్వు బయలుదేరు. అది సరే, మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ అని చెప్పావు. ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగు, మేము అందరం ఉన్నాంగా. ష్యూర్, 100% అడుగుతాను బ్రదర్. చూడన్నా, ఇక్కడ నుంచి ఉన్నారు. సరేనా, వీడు వచ్చేసాడా ఇక్కడికి కూడా? రొమాన్స్ బాగా జాలీగా జరుగుతున్నట్టుంది. ఇలా చూడవే, నిన్ను పెళ్లి చేసుకోబోతుంది నేను. నీ వెనక ఎన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నాను. అంతేకాకుండా నేనేమన్నా వేస్ట్ గన్నా? అదంతా మర్చిపోయి వీడి వెనక తిరుగుతున్నావు. అసలు సిగ్గే లేదా నీకు? బాసు, వాయిస్ కొంచెం తగ్గించు, అందరూ చూస్తున్నారు. నీ ప్రాణం తీస్తాను. వీడియో ఎలా వచ్చిందిరా? ఏంటి మా సూపర్ గా వచ్చింది. యూట్యూబ్ లో పెట్టావు, 1 hour కి 1,00,000 వ్యూస్ వస్తాయి. ఈ సిచ్యువేషన్ లో కూడా వీడియో నరా? ఇలా చూడు వదినా, మేమంతా గ్రేట్ ఇండియన్ పీపుల్. ఎక్కడ ఏం జరుగుతున్నా గానీ వీడియో తీయటమే మా పని. ఒక్కటే లేదు. దివ్య, అర్థం చేసుకో, ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. నేను ముంబై ఖచ్చితంగా వెళ్ళాలి. నెగ్లెక్ట్ చేయడానికి లేదు. అయితే మమ్మల్ని నెగ్లెక్ట్ చేయొచ్చా? అలా కాదమ్మా. అది కాదు, ఇది కాదు. ఒకే ఒక ఎగ్జిబిషన్ మాత్రం చూపించారు. అది కాకుండా నేను ఇక్కడ ఉండేది 1 వారం మాత్రమే కదా. ఈ ఊర్లో తిరిగి చూడడానికి ఇంకా ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి తెలుసా? తెలుసు. ఇలా చూడు, ఐ కెన్ అండర్స్టాండ్. మన ఇంట్లో కారు ఉంది, నీకు డ్రైవింగ్ బాగా తెలుసు. అంచేత నువ్వు యాంటీని తీసుకుని జాగ్రత్తగా వెళ్ళొచ్చాయి. మిమ్మల్ని నమ్ముకుంటే ఈ ఊరు చూసినట్టేలే. ఏంద్రా ఇది? ఒకే ఒక్క ఫుల్ ఊరగాయ. ఏం చేయగలరా మా వల్ల అయింది ఇంతే. దీంతో అడ్జస్ట్ అవటమే ఈ రోజు, అంతే. వేరే కారే లేదా? వస్తున్నాడు రా. తెచ్చినట్టున్నాడు. ఫారెన్ మందురా, ఫారెన్. ఈ ఎదవల్ని వదిలించుకుందాం. కిషోర్, నా మిత్రమా. పొద్దున్నే నేను గుడికి వెళ్ళాను. నీకు మంచి జరగాలని, అలాగే నీకున్న తెలివి నాకు రావాలని ప్రత్యేకంగా పూజ చేయించుకొచ్చాను. ఉండు, బొట్టురా. నీ గురించి నాకు తెలీదా? నీకేమైనా అవసరం వస్తేనే కదా ఈ ఫ్రెండ్షిప్ అన్ని నీ గుర్తుకొస్తాయి. అలాంటిదేం లేదు మిత్రమా. అవును రామావా, నేను నిన్ననే చెప్పాను. వీళ్ళెవరు నా మాట వినలేదు. అవునరా, వాడు నేను చెప్పాం. ఇదిగో ఈ ఎదవలు ఎవరు వినలేదు. ఊసరు వెళ్ళి మాత్రమే రా, అది ఉన్న చోట తగినట్టు రంగు మార్చుకుంటుంది. అదేలాగా అమ్మాయి వెంట పడుతూ జొల్లు కార్చుకుంటూ నిమిషానికి ఒకసారి మారుతూనే ఉంటారు మీలాంటి వాళ్ళు. లేదు. అవునరా మావా, సూపర్ గా చెప్పవురా. సరిగ్గా చెప్పు. అవునవును, కరెక్ట్ గా చెప్పాడు. సూపర్ డైలాగ్ కదా. సూపర్ సూపర్ రా మావా. మేము చేసిన తప్పు మేము అర్థం చేసుకున్నాను రా. సారీ రా మావా. తప్పు ఎవరేం చేస్తారు, కానీ మనించేది కిషోర్ మాత్రమే. ఎవరు ఏమన్నా సరే, ఏం చెప్పినా సరే, ఫ్రెండ్స్ ఎప్పుడు ఫ్రెండ్సేరా. వాళ్ళు ఎప్పుడు ఇక్కడ ఉంటారు. ఎంత గొడవ వచ్చినా కూడా వదులుకోను. రే వెంకీ, ఇది రాసి పెట్టుకో.
ఫ్రెండ్షిప్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని. అవును. చాలు ఆపండి, నేను ఆల్రెడీ రాశాను. ఆ, నేను తుడుచుకుంటానులే. కిషోర్, పార్టీని మొదలు పెడదామా? సూపరా. కానీ 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 పోయి 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 బుజ్జి కొండ వదలండి. బంగారం బుజ్జి బుజ్జి అరే 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 నేను చెప్పేది వినమ్మా. ఇటు చూడు ఇటు చూడు, దీనికోసమే ఆఫీస్ లీవ్ వేసాను ఇవాళ. ఇటు చూడమంటున్నానా, నా ఆఫీస్ డోర్ కూడా క్లోజ్ చేస్తాను. ఇటు చూడు, మీ ఆఫీస్ డోర్ కొంచెం ఓపెన్ చెయ్యమ్మా ప్లీజ్ బుజ్జి. ఏమండి? అటెండెన్స్ వేయలేదంటే చూడే, ఇటు బాడీ అంతా హీట్ అయ్యి అల్లోలో కల్లోలో అయిపోతుంది. ఏమండి, మీరు నా మాట విన్నప్పుడు నేనెందుకు మీ మాట వినాలి చెప్పండి. బుజ్జిగా బుజ్జిగా ఇటు చూడరా ఒకసారి. చెప్పేది వినేది తినేది కూర్చునేది అన్ని నీ మాట ప్రకారమే కదా జరుగుతున్నాయి బంగారం. 10 రోజులు అవుతుంది, బాగా ఎండిపోయి ఉన్నానే. ఏమండి, నేను మీ దగ్గర బంగారం గాజులు కొనిమని 2 నెలలు అవుతుంది. దానికన్నా మీరు కాచుకోవడం పెద్ద విషయం కాదు. అప్పు చేసినా దీన్ని కొనిచ్చేయాలి. గాజులా? ఇటు చూడు బుజ్జి, నేను చెబుతున్నాను విను, నీ మీద ఒట్టేసి చెబుతున్నాను. గాజులు మాత్రం ఖచ్చితంగా కొనిస్తాను, వెళ్ళిపోతాను లోపలికి. ముందు గాజులు కొనమండి, తర్వాత నేనే వస్తానులే. కర్మ. అన్ని మొబైల్ కి 2 సిమ్లు ఉన్నట్టు నాకు కూడా 2 ఆఫీసులు ఉంటే పొద్దున ఒకటి రాత్రి ఒకటి బాగా మెయింటైన్ చేసేవాడిని. దీని ముందు సొంగ కార్చుకుని నిలబడడం తప్పైపోయింది. నేనే గుద్దలేకుండా ఉన్నా, నన్ను గుద్దడానికి ఫోన్ చేస్తుంది. హలో, ఏంటండి మీ కేబుల్ సర్వీస్ ఏంటి ఇలా ఉంది? మొన్నే కదా కనెక్షన్ ఇచ్చారు, ఎంతలోనే కట్ అయిపోయింది. అయ్యో నాకు ఇక్కడ సరిగ్గా కనెక్షన్ దొరకట్లేదు. ఏంటి? ఏం లేదు మేడం, ఏం లేదు ఏం లేదు. అడ్రస్ చెప్పండి, అడ్రస్ అడ్రస్. విజయనగర్ ఏమండి? 4th స్ట్రీట్ 5th క్రాస్ రోడ్ డోర్ నెంబర్ పాపం, 189. మీ మొహం చూడలేకపోతున్నాం. వచ్చి టిఫిన్ తినేసి వెళ్ళండి, ఓకేనా? మీరు గాజులు కొనిచ్చాక ఫుల్ మీల్స్ తిందురు గాని, ఓకేనా? హలో 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 చెప్పండి మేడం, పంపించేస్తాను మేడం. వేరెవరన్నా పంపించకండి. ఆ రోజు కనెక్షన్ ఇచ్చిన కిషోర్ ఉన్నాడే, అతన్నే పంపండి. మేడం వాడు కొంచెం కాస్ట్లీ. టిఫిన్ కావాలా వద్దా? వస్తున్నా. ఏంటి మీరు వస్తారా? లేదు మేడం, కిషోరే వస్తాడు. సరే, వస్తాడు వస్తాడు. త్వరగా పంపించండి. ఈ కేబుల్ లోగో ఉన్నది ఇనుము కాదు, కాపరు. ఒకవేళ నీకు ఫిట్స్ వచ్చినప్పుడు ఏదైనా పట్టుకోవాలనుకుంటే ఇంట్లో ఉన్న కిటికీ ఇనుమునో లేదా ఇంకేదైనా ఇనుముని పట్టుకో. అలా కాకుండా ఇలా వైర్ని కట్ చేయొద్దు. పర్వాలేదే, డిటెక్టివ్ సారు బాగా స్ట్రాంగ్ గా ఉన్నారే. నేను చేసే పనులు, నేను చేసే చూపు అని సరిగానే ఉంటుంది. అందుకే కదా పిలిచాను. ఏమన్నా? ఏం లేదు, ఎప్పుడు చూసినా అక్కడక్కడ తిరుగుతుంటావు. ఈ పనిని ఎలా మెయింటైన్ చేస్తున్నావు? ఈ ఒక పని మాత్రమే కాదు, చాలా పనులు చేస్తుంటాను ఫ్రీలాన్స్ గా. అన్ని పనులు చేస్తావా? దొంగతనం, మోసం, రేపు ఇవి తప్ప అన్ని చేస్తాను. మరైతే మొన్న బస్ స్టాండ్ లో ఎవరినో కొడుతూ ఉన్నావు? అదా, తప్పు చేస్తున్నారు, దేవుడే శిక్ష ఇమ్మన్నాడు, అందుకే నేను వాళ్ళని కొట్టాను. ఇంట్రెస్టింగ్. ఏమన్నా? ఏం లేదు. కేబుల్ రెడీ అయింది, డబ్బు ఇస్తే నేను బయలుదేరుతాను. ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అని అడుగుతావేంటి? ఇస్తాను కదా. ఏది నీ ఫోన్ ఇలా ఇవ్వు. ఎందుకు? ఓనర్కి ఫోన్ చేయడానికా? లేదు, మా తాత ఆంటీ ఎయిర్పోర్ట్ కి వెళ్లారు, వాళ్ళు ఎక్కడున్నారో అడగడానికి. కాస్ట్లీ ఫోన్ పెట్టుకుంటే మాత్రం సరిపోదు, అందులో బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. ఇదిగో, కాల్ చేసుకున్న డబ్బుతో పాటు మొత్తం ఇవ్వు. ఇదిగో, రేపు ఉదయాన్నే కరెక్ట్ గా మా ఇంటికి వచ్చేసే, సరేనా? ఎందుకు? ఈ ఊరు తిరిగి చూడ్డానికి. నాకు ఇంకేం పనిలేదా? ఇది కూడా పనే కదా, నువ్వేం ఊరికే చూపించక్కర్లేదు, డబ్బులిస్తాను. డబ్బు ఇస్తున్నావంటే ఓకే. నువ్వు పిలిస్తే నా ఫ్రెండ్స్ ఫ్రీ సర్వీస్ గానే చేస్తారు కదా, వాళ్ళని పిలిస్తే సరిపోలా? వాళ్ళెవరూ నీలాగా లేరే. అయ్యో, బీపీ తగ్గిపోతుంది. ఐ లవ్ యూ. ఏ ప్రశాంతంగా ఉండు, నువ్వే కదా బీపీ డౌన్ అయిందని చెప్పావు, దాన్ని పెంచడం కోసమే అలా అన్నాను. ఇక మీద నువ్వు ఏం చెప్పొద్దు, ఒకవేళ తేడా అయితే తట్టుకోవడం కష్టం. చూడు, ఇదే ఐకాన్ ఆఫ్ ద బెంగళూరు, విధాన్ సౌదా. వావ్. సార్ నమస్కారం సార్, నా మొబైల్ పర్సు ఎక్కడో పడిపోయింది సార్. మీరు ఏదైనా చేతికొచ్చులు ఇచ్చారంటే నేను మా ఊరికి చేరుకుంటాను సార్. ఇదే, మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల మన దేశం ఇంకా బాగుపడలేదు. నన్ను ఏమైనా టూరిస్ట్ అనుకున్నావా?
నేను ఇక్కడ లోకల్ని. ఉదయం నుంచి ఎవరడిగినా ఇలాగే చెప్తున్నారు సార్. ఎవరూ సహాయం చేయట్లేదు సార్. మినిస్టర్ నేను చూడడానికి వచ్చాను సార్. ఎవరో నా పర్సు దొంగిలించారు సార్. నేను అర్జెంటుగా ఊరికి వెళ్ళాను సార్, లేదంటే ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. ఇదిగో చాలా థ్యాంక్ యూ సార్. దానం చేసేంత నేనేం గొప్పని కాదు, అలాగే నేనేం తక్కువని కాదు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ డబ్బుని నా అడ్రస్ కి నువ్వు పంపించే, అర్థమైందా? లేదా నీ ఇంటి అడ్రస్ ని వెతుకుంటూ వచ్చి దీనికంటా రెట్టింపుగా వసూలు చేస్తా. చాలా థ్యాంక్ యూ సార్. నీకు బాగా పొగరు ఎక్కువ. హెల్ప్ చేయడంలో కూడా బిల్డప్పా? అదే ఈ కిషోర్ గొప్పతనం. సరే బండి తీ. తెరి వెళ్ళి కూర్చో.